వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. వికారాబాద్ జిల్లా మోమెన్పేట్ మండలం ఎన్కతలలో ప్రతిభవించిన 1100 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియాను వెంటనే అభివృద్ధి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విజ్ఞప్తి మేరకు ఎన్కతలలో పర్యటించి ఆమె రైతులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈవీ ఎలక్ట్రికల్ పరిశ్రమలను తీసుకురావాలనే లక్ష్యంతో మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రైతుల నుండి భూములు సేకరించి పరిహారం చెల్లించినప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే సేకరించిన భూములను ముందుగా పరిశ్రమలతో నింపాలని, కొత్తగా భూసేకరణ చేసే ముందు ఉన్న భూములను ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే ఎన్కతలలో రోడ్ల పేరుతో అక్రమ మైనింగ్ జరుగుతుందని గ్రామస్తుల ఆరోపణలపై అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగితే కలెక్టర్ జోక్యం చేసుకుని నష్టపరిహారం అందించాలని, పోలీసులతో రైతులను భయపెట్టకుండా సమస్యలను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బాగుంటుందని వీళ్ళందరినీ ఇక్కడ జరిపి రోడ్లు గీళ్ళు ఇదండి కాదు, జస్ట్ మీరు పైకి వెళ్దామంటే సార్ అక్కడ వరకు 6 మెజార్టీ 1200 మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. 1200 కూడా మళ్ళీ నువ్వు 100 మంది దొరికినట్టు నువ్వు ఒక్కడే ముందరికి ఇదంతా సేమ్ ఇదే పొజిషన్లో ఉండే చాలా కష్టం. ఇక్కడ కూడా లేదు, అయినా కొద్దిగా ఫ్లాట్ ఏరియా ఉంటే ఇదంతా సేమ్ మట్టి పోసుకోవడానికి మట్టికి ఎంతగా డాగ్ వేయడం ఇలా జరగాలి. కనిపిస్తారు మీరు మేము కాదు వాళ్ళు మనకేమో మనం ఒకటి తీయాలంటే మళ్ళీ అందుకే బ్యాక్ సైడ్ అక్కడ మేడం బ్యాక్ సైడ్ ఉంటే మీరు వస్తారు. మీరు అట్లా ఒక్కరానికి ఒకరు మాట్లాడుతుంది ఆమె కూడా వస్తుంది. ఎవరెవరు కబ్జాలు ఉన్నాలో వాళ్ళందరికీ కొలతా చేసి పట్ట ఎవరికైతే పైసలు రాలేవో పైసలు ఇప్పిస్తాము, పైసలు ఇవ్వకపోతే భూములు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీకు పైసలు ఇవ్వలేరు, భూములు కూడా ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు, ఏమైంది అని అడగనికే మేడం ఎందుకు ఇవ్వలేరు, మన పైసలన్నీ ఇవ్వాలా భూములన్నీ ఇవ్వాలి కదా అని చెప్పి అడగనికే మేడం ముందు తోలుకొని వచ్చినాం. వాగ్దానం
చెప్పినాక 183 ఎకరాలు మిగిలిన భూమి ఉన్నది. ఆ భూమి ఎక్కడ మోమిన్పేట్ మండలం ఎన్నికల విలేజ్ మాజీ శాసనసభ్యులు సోదరు నానమ్మ గారి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులు గౌడ్ గారు అట్లే విజయకుమార్ స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ గారితో పాటు ఎక్స్ ఎంపీపీ గారు ఎక్స్ ఎంపీటీసీ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న గౌరవ సర్పంచ్ చాలా మంది వచ్చినారు. మాజీ ప్రజాప్రతినిధులు వచ్చినారు. వాళ్ళందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్నికల గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా అందరూ వచ్చినారు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుండి అనుకుంటా ఉన్నాం ఎన్నికల గ్రామంలో మోహన్పేటలో ఆ రోజు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలి. ఏదో ఆషామాషిగా కాకుండా మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలి. ఈవీకి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన వెహికల్ కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకురావాలి అనే ఆలోచనతో ఒక పెద్ద విజన్తో ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు సర్వే చేస్తే 1100 ఎకరాలు తీసుకోవచ్చు. 1100 ఎకరాలలో దాదాపుగా 850 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది, మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్నప్పుడు 1100 ఎకరాలలో ప్లాన్ చేయడం జరిగింది. సో 850 ఎకరాలలో దాదాపు 650 నుండి 700 ఎకరాల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంత మిగిలి ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ ఇంత పెద్ద కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినామని చెప్తున్నామంటే తప్పకుండా రైతుల త్యాగం ఉంటుంది. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వెంకతాల గ్రామానికి సంబంధించిన రైతుల్లో 90% రైతులకు సంబంధించిన భూమిని ఈ కంపెనీలు పెట్టాలని తీసుకున్నప్పుడు ఇమీడియట్గా కంపెనీలు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆలోచన ఆ రోజు. అట్లాగే మంచి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి హుండాయ్ లాంటి కంపెనీలు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో కూడా ఎంఓయూ చేసుకొని వస్తామనే సందర్భంలో కంపెనీ వస్తే ఇమీడియట్గా ఉపాధి కూడా దొరుకుతుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కూడా దొరుకుతుంది అనే ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం. అయితే అంతలో ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారడం, ప్రభుత్వం మారిన తర్వాత ఆలోచనలు కూడా మారినాయి అనిపిస్తుంది. ఎందుకంటే సిటీకి ఇంత దగ్గర ఇంత మంచి ఆలోచనతో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని కంటిన్యూ చేసింటేనేమో ఈ పార్టీ కంపెనీలు వచ్చేవి, వర్క్ స్టార్ట్ అయ్యేది. కానీ గాలికి వదిలేసినట్టు వదిలేసి ఆ కంపెనీ వాళ్ళని కూడా మళ్ళీ పిలిచి మాట్లాడకుండా 3 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా టైం ఇచ్చినాం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం రానివ్వండి, వచ్చిన తర్వాత మొదలు పెడితే సరిపోతుందని. కానీ ఇక్కడ వదిలేసి అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిగిలో 4 ఊళ్ళలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, కొడంగల్లో ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ మొదలు పెట్టినారు. మా రిక్వెస్ట్ ఏంటంటే 1100 ఎకరాలు ఇక్కడ ఉంది కదా, ముందు దీన్ని ఫిలప్ చేయమంటున్నాం. ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరిని ఇన్వైట్ చేయండి, ముందు ఇక్కడ ఫిలప్ చేయండి. ఇక్కడ ఫిలప్ అయిపోయిన తర్వాత మిగతా రైతుల దగ్గర తీసుకోండి. కానీ ఈ రైతులు వ్యవసాయం చేసుకోకుండా భూమి ప్రభుత్వానికి ఇచ్చారు. మళ్ళీ అక్కడ ఉన్న రైతులు కూడా అక్కడ కూడా 2000 కుటుంబాల దగ్గర వాళ్ళని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముందు వీటిని ఫిలప్ చేయండి, ఇవన్నీ ఫిలప్ చేసినాక మిగతా కంపెనీలు ఇన్వైట్ చేయండి అని అడుగుతా ఉన్నారు. కానీ కనీసం ఆలోచన కూడా లేదు. నేను అనుకున్న ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఆలోచనతో ఈరోజు అంతా కూడా ఈవీ వెహికల్స్ ఎంకరేజ్ చేద్దామంటున్నాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ తెచ్చుకోండి అంటున్నాం. వాళ్ళే ఇక్కడ వచ్చి కంపెనీలు ఏర్పాటు చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలా లేదా? ఎక్కడో ఇన్వెస్టర్ని వెళ్ళడానికి ఎక్కడికి వెళ్తున్నాను, వేరే దేశాలకు పోయి ఇన్వెస్టర్స్ తీసుకొస్తా అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉన్న ల్యాండ్ని చూపిస్తే ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వీళ్ళని వదిలేసి ఎక్కడో పోయి తీసుకొస్తారన్న మాట ఏదైతే చెప్తున్నారో అది ప్రజలను మోసం చేయడం ఒక రకంగా. కానీ ఇప్పటికైనా ఇక్కడున్న ఇంత మంచి ల్యాండ్లో ఏం పెట్టాలనేది మీరు మీ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి గారు, ఇక్కడున్న స్పీకర్ గారు అందరు కూర్చొని కూడా ఒక మంచి ఏరియా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా దాని మీద చొరవ తీసుకోవాలని చెప్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాల పైచి నెలలు 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేశారు. కేటీఆర్ గారు ఆ రోజు ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలను కూడా వచ్చేటట్టు చేయాలంటే ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కల్పించి టీఎస్ ఐపాస్ అనేది ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్గా ల్యాండ్ అలాట్మెంట్ కానీ ప్రభుత్వ అనుమతులు కానీ ఇమీడియట్గా వచ్చేటట్టు చేయాలనే ఆలోచనతో ఆ రోజు టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేసి ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేస్తే దాదాపుగా 4 లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ వచ్చున్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి 10 సంవత్సరాలలో. 24,000 కంపెనీలు ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. వాటి మీద ఆషామాషి కాదు, దాదాపుగా 24 లక్షల మంది పిల్లలకి ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చినాయి.
దాంట్లో ఇది కూడా బాగా మేము తీసుకోమంటున్నాం. ఇమీడియట్గా తీసుకొని ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. ఇది వదిలేసి ఊరికే భూములు తీసుకోవడం మీద దృష్టి పెట్టారు, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కొంతమందికి డబ్బులు ఇవ్వాలి, అవి కూడా ఇచ్చేసేయండి. వాళ్ళ రైతుల భూములు తీసుకున్నాం కాబట్టి అది కూడా ఇచ్చేసి ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఊరికే వచ్చి ఈరోజు రోడ్లు చూస్తున్నాం, దాదాపుగా ఆగిపోయిన వర్కులు మళ్ళీ మేము వస్తున్నామంటే ఈరోజు మొదలు పెడుతున్నాం. ఒకటి ఈ రోడ్లు పెట్టుకొని రోడ్ వేస్తున్నామని పెట్టుకొని కొండలు గుట్టలు అన్నీ తవ్వేసి ఇల్లీగల్ మైనింగ్ చేస్తుందనేది గ్రామస్తులందరూ చెప్తా ఉన్నారు. రాత్రి 12 అయితే చాలు మొత్తం వెహికల్స్ అన్ని బయటకు వెళ్ళిపోతుండే మట్టి నింపుకొని అని చెప్తా ఉన్నారు. ముందు దీని మీద దృష్టి పెట్టండి, పగడ్బందీగా చేయండి. నిజంగానే ల్యాండ్ అక్విజిషన్లో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్లో రైతులకు అన్యాయం జరుగుంటే ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి, రాని వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా మన గౌరవ శాసనసభ్యులు వికారాబాద్ స్పీకర్ గారు ఏదైతే ఎన్నికల కన్నా ముందు చెప్పినారండి, మీకు కాంపన్సేషన్ ఇప్పిస్తాను, ఇప్పకపోతే మీ భూమి మీకు ఇప్పిస్తాను, ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం చేసే ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా మాట ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి జిల్లా కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి. అయ్యి ఎక్కడైతే ల్యాండ్ ఇవ్వాలి, ల్యాండ్ రైతుల దగ్గర ఎవరైతే తీసుకున్నామో వాళ్ళకు కాంపన్సేషన్ ఏదైతే ఇవ్వాలి, నష్టపరిహారం, అది కూడా ఇమీడియట్గా ఇచ్చి. ఎందుకంటే రోడ్లు వేస్తున్నప్పుడు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మీరు రోడ్లు వేస్తున్నప్పుడు పోలీసులను పెట్టి బెదిరించడం కాదు, మీరు రోడ్ వేస్తున్నప్పుడు ఏదైనా రైతు అడ్డం వస్తే ఖచ్చితంగా రైతుకి ఎక్కడ అన్యాయం జరిగింది న్యాయం చేయాలని ఆలోచన కలెక్టర్ గారు చేయాలి తప్పిస్తే పోలీసు వాళ్ళు పిలిచి భయపెట్టించడం అయితే కరెక్ట్ కాదు. ఇమీడియట్గా దీన్ని చొరవ తీసుకోవాలని కోరుతాను. వికారాబాద్ నియోజకవర్గం మోమిన్పేట్ మండలం వెంకతల గ్రామంలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీని సందర్శించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మిగిలిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారం. మేడం చాలా విషయాలు చెప్పింది. మనము అప్పుడప్పుడు చూస్తుంటాం సిలికాన్ వ్యాలీ అని, అమెరికా లోపల సిలికాన్ వ్యాలీ అని ఉంది అంటుంటాం. ఏంది అంటే సిలికాన్ వ్యాలీ అంటే ఐటీకి సంబంధించినటువంటి రకరకాల కంపెనీలు, యాపిల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా సమూహంగా ఒక దగ్గర ఉండి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి అక్కడ సిలికాన్ వ్యాలీ అని అమెరికాలో ఉంది. అట్లా భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం లోపల భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేటటువంటి ఒక పేరు పెట్టి హైదరాబాదుకు చుట్టుపక్కల ఒక 4 స్థలాలను, 4 జాగలను గుర్తించి ఇక్కడ మొబిలిటీ వ్యాలీ అని చెప్పి పెట్టాలని చెప్పి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఆలోచన చేశారు. ఆ 4 స్థలాలు ఏది అంటే, ఒకటి జహీరాబాద్ లోపల, రెండవది వికారాబాద్ లోపల, మూడవది షాబాద్ లోపల, 4వది దివిటిపల్లి అని మహబూబ్ నగర్ లోపల. ఇవన్నీ కూడా కలిపి దాదాపు 3000 ఎకరాలు సేకరించాలా. 3000 ఎకరాలు సేకరించి దాదాపు 50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వీడికి తీసుకొచ్చి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి అప్పుడు ప్రతిపాదించినటువంటి వ్యవస్థ. అయితే ఆ 4 లక్షలు కూడా ఎవరికి వచ్చేటి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే వచ్చేది. ఇప్పుడు మరి ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా, 3000 ఎకరాలు సేకరించాలంటే ఇక్కడ వెనకతలలో కూడా దాదాపు 1100 ఎకరాలు సేకరించడం జరిగింది. దాంట్లో చాలా మటుకు ఆ నష్టపరిహారం అనేది 400 మంది రైతులకు దాదాపు 100 కోట్లు ఇచ్చినాం. ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. మాకప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మా గవర్నమెంట్ పోయింది, ఇంకొక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మేము ఇప్పుడు వెనకతల లోపల ఇంత చేసుకుంటూ వచ్చినాము. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? దాదాపు 1100 ఎకరాల ల్యాండ్ కూల్ చేసింది, ల్యాండ్ అంతా సేకరించింది, నష్టపరిహారం ఇచ్చింది. ఇంకా కొంతమందికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటిది ఉంది. మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా ఆలోచన చేయాలి కదా. ఆ 4 లక్షల ఉద్యోగాలు అనేవి ఎవరికి వస్తుండే? ఐటీ చేసినటువంటి పిల్లలకు, మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలకు, అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలకే వచ్చేది. అదిగాక ఈ వెనకతల లోపల ఎవరైతే భూములు ఇచ్చిండ్రో వాళ్లకు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఉద్యోగాలు ఇస్తామనేటటువంటి కూడా ప్రతిపాదన ఉండే. అదే కాక ఇంకొకటి ఏంటంటే, ఈ భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల పిల్లలకు కూడా చదువుకోవడానికి ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా మేము నెలకొల్పుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది.
మరి మేము ల్యాండ్ సేకరించినాం, నష్టపరిహారం చాలామందికి ఇచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ మేము చేసుకొస్తే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది? మేము ఇవన్నీ సేకరించి కొంచెం డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ అన్నీ కూడా భూముల రేట్లు ఏకదంగా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నడిచింది. మీరు మన గత ప్రభుత్వంలో కేసీఆర్ సార్ ప్రభుత్వంలో 1100 ఎకరాల భూమి మా గ్రామంలో సేకరించారు. చాలామందికి అన్యాయం జరిగింది. దాదాపుగా ఒక 100 మందికి ఇంకా డబ్బులు పూర్తిగా రాలేవు. అప్పుడే మనం సేకరించిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్ళకు కూడా మేము సహకరించలేకపోయినాం. గౌరవ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుత స్పీకర్ గారు 2 దఫాలుగా మా దగ్గరకు వచ్చి మీరు తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే భూమి లాక్కుందో తిరిగి మీకు ఇప్పిస్తానంటని దేవుళ్ళ మీద ఒట్టు వేసి మళ్ళా ఇచ్చిన 17 లక్షలు కాకుండా స్పీకర్ గారు దాదాపుగా ఇచ్చిన అమౌంట్ 17 లక్షలు కాకుండా ఇంకా మీకు పెంచి ఒక 3-4 లక్షలు కూడా అధికంగా ఇస్తానంటని చెప్పి అందరినీ మోసం చేసిండ్రు. అదేవిధంగా దాదాపుగా ఇది 2 సంవత్సరాల నుంచి శిలాపలకం వేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. ఈరోజు మేడం గారు ఈరోజు వస్తున్నారని తెలియగానే దాదాపుగా నెల 15 రోజులు అవుతుంది వర్క్ ఆఫ్ చేసి ఉటావుటిని వచ్చి వాళ్ళు డీజిల్ ఇప్పుడు మేము వచ్చినాక మేము 7-7:30 వీటికి వచ్చినాక అప్పుడు పంపులో తీసుకొచ్చి డీజిల్ పోసిచ్చి అప్పుడు స్టార్ట్ చేసారు వరకు. నెల 15 రోజులు అవుతుంది. అదేవిధంగా భూములు కోల్పోయి నష్టపోయిన మా గ్రామస్తులంతా నష్టపోయారు. కావున మాకు కనీసం నిరుద్యోగులకు ఉద్యోగం అని వస్తుందంటే మా గ్రామ పెద్దలందరూ భూములు కోల్పోయిన అందరూ చాలామంది వెయిట్ చేశారు. అటు ఉద్యోగాలు రాక ఇక్కడ వీళ్ళ అమౌంట్ రాక అంతా అధోగతికి పాలయ్యారు. కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మేము కూడా మీ జిల్లాలో ఉన్నాం, మొత్తం కొడంగల్ తీసుకోకండి. మేము కూడా మీ ప్రజలమే. మా వికారాబాద్ చూడండి, మా వెనకతాల గ్రామాన్ని చూడండి. వెనకతాల గ్రామం అభివృద్ధి అయితే మొత్తం చుట్టుపక్కల గ్రామాలు కూడా యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయి. దయచేసి చెప్తున్నాం, మా వెనకతాల గ్రామాన్ని ప్రత్యేకంగా చూడండి. తొందరగా ఈ అభివృద్ధి చేయండి, మా ఇండస్ట్రియల్ వచ్చేటట్టు చేయండి సార్.